నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు మేము చిన్న తప్పు చేసిన చిరునవ్వుతోనే మన్నించినవు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు బాధ్యతకు మారుపేరైనవు నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా అది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము కోరుకున్నదేది కాదనవు మా మనసును గాయపరచనీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ నా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. ఇంతకంటే గొప్పగా తల్లిదండ్రులకి ఏముంటుంది సార్ కీర్తి. ముఖ్యంగా తండ్రికి ఇంత గర్వకారణమైనటువంటి పాట పుట్టించి తండ్రిని ప్రేమించని వాళ్ళని కూడా తండ్రిని ప్రేమించాలి. సాయి చూడు వాళ్ళ నాన్న ఎవరి నాన్ననో చూసి ఇన్స్పైర్ అయ్యి తండ్రి అంటే ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. తండ్రికి పిల్లల మీద ప్రేమ కూడా ఉంటుంది. తండ్రి యొక్క అవసరం పిల్లలకు అందరికీ ఉండాలి, ఉంటుంది. మా నాన్న కూడా అట్లా ఉన్నాడు, మాకు అట్లా నేర్పించిండు. ఆయన చూసి నేను నేర్చుకున్న పాట నేర్చుకున్నా, ఆయన మాట నేర్చుకున్నా, ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నా. ఆయన జీవితమే నాకు ఒక గుణపాఠం. కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆయనకు తెలుసు. పిల్లల్ని సంతోషం ఎట్లా పెట్టాలని తెలుసు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన దుఃఖపెట్టిన రోజులు లేవు, ఎప్పుడు సంతోషమే కలిగించిండు మా నాన్న. అన్న ఈ పాటలో సాహిత్యం ఉంది కదా, నాన్న గురించి రాసింది అన్న. పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడు మీ పట్ల సాయి? పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా సార్ అంతకన్నా ఎక్కువ ఉండేవాడా? అంతకంటే ఎక్కువ అని ఇప్పుడిప్పుడే ఉండేది, కానీ నా పట్ల మాత్రం ఎప్పుడు ప్రేమ కలిగి ఉండేది సార్. సరే చాలా ఏళ్ళు మేము కొన్ని రోజులు కలిసిలేము, మాట్లాడుకునిలేము, కొంచెం దూరం. అంటే ఆయన ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు, ఆయన ప్రోగ్రాంలు ఎక్కువ ఉండేవాడు. ఎప్పుడో ఒకసారి నేనన్నా వచ్చి కలవాలి, లేదా ఎప్పుడో ఒకసారి అమర్చింతకు వచ్చి తను రోజుకి వచ్చి మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడేవాడు అప్పుడప్పుడు, తక్కువ. కాకపోతే సార్ నా దృష్టి ఏంటంటే ఎప్పుడు కలిసి ఉంటేనే ప్రేమ ఉంటుందని నా అభిప్రాయం కాదు. ఎప్పుడైనా కానీ ఒక్కసారి సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒకసారి సార్ బాగున్నారా మీరు వెంకటరాములు గారు అంటే అదే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా కన్న కొడుకు ఇంత ఎదుగుతున్న క్రమంలో నాతోటి ఒక పూటగా మాట్లాడకపోయినా కలవకపోయినా
అది పెద్ద విషయం కాదు. కానీ గొప్పవాడిగా కీర్తించబడుతున్న కొడుకును చూసి ఇంకా అంతకంటే సంతోషం ఇంకేముంది. గర్వం అది. అది చాలా గర్వంగా అనిపించి నా కొడుకు చాలా ఎక్కడైనా ఉండని హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మా నాన్న వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయినా అని చెప్పుకున్నాడు. అది ఎక్కడ పోయినా సార్, ఎక్కడ పోయినా తను మా నాన్న నాకు ఈ పాట నేర్పించిండు, మా నాన్న వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన, నేను మా నాన్న లేకుంటే ఇక నేను లేను అని నాకు పాదపూజ కూడా చేసింది సార్. నా ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక తండ్రిగా మా నాన్న నాకు జన్మనిచ్చి రక్తం పంచిచ్చి, అదే కాకుండా నాకు ఒక స్వరం ఇచ్చిండు. ఆ స్వరంతో ఈరోజు సాయి చంద్ అనేవాడు ప్రపంచం అంతా వెలిగిపోతున్నాడు. అది మా నాన్నకి స్వరం లేకపోయి ఉంటే నేను ఎంత సాధన చేయవలసి వస్తున్నానో, ఎంతటి ప్రావీణ్యం సంపాదించుకోవాల్సి వస్తున్నానో అని తను భావించి, మా నాన్న నాకు గురువే, మా నాన్న జీవితమే నాకు పాఠం అయిపోయింది, అంతకు తప్ప వేరే ఏమి లేదని చెప్పి. మీరు ఆయనకి కోట్లాది రూపాయలు ఆస్తి పైన అంతకన్నా ఎక్కువైన గలం ఇచ్చారు, నాకు చాలా అది చాలు సార్. నాకు అదే చెప్పింది సార్, మా నాన్నకి నేనేమి ఇవ్వలేకపోవచ్చు, మీరు కూడా ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వలేదు, తనకు నిజంగా ఇవ్వలేదు సార్. నేను మామూలుగా నేను పెంచిన తల్లిదండ్రులుగా నాకుండే స్థాయిలో నా పిల్లల్ని నేను పెంచుకున్నా. అదొక్కటే కాకుండా క్రమశిక్షణతో నేర్పేది ప్రధానంగా. క్రమశిక్షణ కూడా చాలా నన్ను చూసి తర్వాత కేసీఆర్ను చూసి కూడా నేర్చుకున్నారు సార్. ఆయన ఎంత ప్రయాణంలో సార్ ఒక చిన్న కుటుంబంలో పుట్టిన మీరు, మీ అబ్బాయి అలా 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 అలాగే ఈ స్థాయి ప్రపంచ స్థాయికి ఎదుగుతాడని మీరు ఎప్పుడు ఊహించలేదు. కానీ ఎదుగుతున్న కొడుకును చూసి సంతోషపడుతున్న సమయంలో ఇంత పెద్ద ఉపరితనం రావడం, ఇంత చిన్న వయసులో ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని, ఆరోగ్య సమస్య వస్తుందని, అది కూడా ఇంత దారుణంగా జరుగుతుందని ఊహించారా? ఊహించలేదు సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది? అయితే అంతకుముందే 2010లో ఒకసారి చిన్న స్ట్రోక్ వచ్చింది సార్. ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడే వచ్చింది, ఖమ్మంలో వచ్చింది. అప్పుడు గెటాన్ అయినాం సార్, నిమ్స్లో జాయిన్ చేసినాం. వారం రోజులు ట్రీట్మెంట్ జరిగింది, ఎంజియోగ్రామ్ ఇచ్చిండ్రు, మామూలుగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ ఏం స్టంట్లు గింట్లు ఏమి వేయలేదు. ఇక గెటాన్ అయిపోయింది కాబట్టి ఇంకేం కాదు అనుకున్నాడు. మేము ఎప్పుడైనా గుర్తు చేస్తుంటాం, సాయి జాగ్రత్త బిడ్డ, కొంచెం ఈ అప్పుడప్పుడు ఏదన్నా అంటే సరి అయిన టైంకు నిద్ర అవ్వకపోవడం, సరి అయిన టైంకు భోజనం చేయకపోవడం వల్ల కూడా కొంచెం ఇది కలుగుతుంది. అంతేకాకుండా స్వరాన్ని కూడా హై పిచ్ లెవెల్లో ఎత్తి కొంచెం అలసట, గుండెకు అలసట ఇవ్వద్దు అని చెప్పి నేను చాలాసార్లు గుర్తు చేసేవాడిని. ఎందుకంటే నేను కూడా గాయకుని కాబట్టి మనం ఎంత స్వరంలో పాడితే మన హార్ట్ ఎంత తల్లడిల్లిపోతుంది అనేది మనకు తెలుస్తుంది, లంగ్స్ కూడా తెలిసిపోతుంది, మన పేగులు కూడా నాభి నుంచి వస్తుంది పాట అంటే. కనుక అట్లా మనం పాడుతున్నాం కాబట్టి మనం కొంచెం కొంచెం చూసుకోవాలి బిడ్డ, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ తర్వాత నేను గుర్తు చేస్తుంటా. అంటే కూడా తను ఏం కాదు నాన్న, నాకేమవుతుంది నాన్న, నువ్వే ఇంత వయసు వరకు బతికినావు, నేను బ్రతకలేనా, నీకు ఏమీ అలవాటు లేవు, నాకు ఏమీ అలవాటు లేవు, బ్రతకొచ్చు, నాకేం అట్లాంటిది ఏం లేదు, రాకపోతే ఏదో చిన్న బబులు ఏదో వచ్చిందట, అది పోయింది నాయన, ఏం కాదు అని చెప్పి అనేవాడు. బట్ ధైర్యంగా కూడా ఉండేవాడు సార్, మొండిగా ఉండేవాడు. అంటే పెద్దగా చిన్నదాన్ని కూడా కొద్దిమంది అబ్బో ఏమాయనో తట్టు తగులితే కూడా ఏమైందో అని భయపడే కాలాల్లో సాయి చంద్కి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా భయపడేవాడు కాదు. అంటే మొండి ధైర్యం సార్, నాకేమవుతుంది అనే ఒక ధైర్యంతో జీవించిండు. చాలా గొప్ప. మీకు ఎప్పుడు తెలుస్తుందండి? అదే రోజు తెల్లవారుజాము 4:45 ఫోన్ వచ్చింది సార్. ఫోన్ అంటే నాకు డైరెక్ట్గా వేరే వాళ్ళు చేసిండ్రు, వేరే వాళ్ళ ద్వారా వస్తే వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చి సాయి చంద్ నిన్ను హైదరాబాద్ తీసుకురమ్మన్నాడని వచ్చిండు కారు తీసుకొని. ఇంత తెల్లవారుజామున నన్ను ఎందుకు పిలుస్తాడు, సరే నేను ఫోన్ చేస్తలే అని అనుకున్నా. తర్వాత మళ్ళీ ఎందుకో ఉండలే, పిలిచిండంటే ఏదో కార్యక్రమం ఉండొచ్చు, ఏదో సంథింగ్ నాతో పని ఉండొచ్చు అని చెప్పి పోదంలే అంటే ఆయన సార్ 15-20 నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయిపోయినా, పోదాం పదా అని. అప్పటికే నాకు తెల్లగేటలకు జనాలంతా వచ్చి నిలబడేరు మా ఇంటి ముందర. నాకు కొంచెం డౌట్ వచ్చి ఏం అసలు విషయం ఏంటి, సాయికి నన్ను పిలుచుకురమ్మన్నాడా, నీకు ఏమన్నా అయిందా, గతంలో అట్లా వచ్చింది కాబట్టి ఏమన్నా ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయిందా నేను అనుకుంటే కాదు అని చెప్పి మెల్లిగా నాకు స్లోగా చెప్పిండ్రుగా. లేదు హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు. లేదు ఏమో అయింది చెప్పండి, ఇదని చెప్పండి అంటే ఏం లేదన్నా అన్నాక లేడు అంటారా మా గుండెలు జారిపోయినాయి సార్. నేను అట్లే కుప్పకూలిపోయినా సార్, కారు కాడ సీట్ ఎక్కటోని కుప్పకూలిపోయి సార్ ఏమని రోధించాలి సార్, ఎవరిని ఏమని వేడుకునాలి.
ఆ మహాశివుణ్ణి వేడుకోవాలన్నా, బ్రహ్మదేవుని వేడుకోవాలన్నా, మహావిష్ణువుని వేడుకోవాలన్నా, లేకపోతే ఈ ప్రజలందరూ ఆశీర్వదించిన ఈ ప్రజలందరినీ నేను కాళ్ళ ఏళ్ళవడి మొక్కితే నా కొడుకు బ్రతుకుతాడా? లేదా ముఖ్యమంత్రి సారు ఇంత గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దిన నా కొడుకుని, తను కూడా తన ఒక బిడ్డలాగా భావించిన కొడుకుని నేను కాళ్ళ ఏళ్ళు మొక్కితే కూడా నా కొడుకుని బ్రతికించగలడమా? అన్నీ ఉన్నాయి సౌకర్యాలు. తను అనుకుంటే ఒక క్షణాల మీద తను హాస్పిటల్లో చేర్పించి బతికించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన పడిన ఎంబడే మాట లేదు, కళ్ళు చూపు లేదట సార్. మేము కూడా అక్కడ లేము కాబట్టి మాకు తెలియదు. మా కోడలు చెప్తే తెలిసి